నమస్కారం. ఎల్ఎన్ఎస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సిపిఐ నిరసన. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థిక బకాయిల సాధన కోసం రణబేరి 3.0. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని, ఇంటి స్థలం లేని నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, ఇల్లు కట్టుకొనుటకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మంగళవారం ఆందోళనకు పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఐ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో పలువురు నాయకులు మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ గత సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు 2 సెంట్లు, పట్టణాల్లో, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తానని ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని పోరాడుతున్నామన్నారు. అనంతరం పలు అర్జీలను తహసీల్దార్ కు అందజేశారు. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులకు తగిన న్యాయం చేస్తానని తహసీల్దార్ బదులిచ్చారు. గృహ నిర్మాణాల కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ అనాదిగా డిమాండ్ చేస్తూ వస్తున్న దాన్ని గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి గత 2 సంవత్సరాల కాలంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాము. ఈ రోజున రాష్ట్రంలో 78 సంవత్సరాలు పూర్తి 79 సంవత్సరాలు ఆగస్టు 15 జరుపుకున్నాము. కానీ ఈనాటికి కూడా ఇళ్లు లేనటువంటి నిరుపేదలు ఉండటం అనేది, కనీసమైనటువంటి మౌలిక సౌకర్యాలు లేకుండా ఉండటం అనేది ఈ దేశ రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యము. పేదరికము ఏ రకంగా ఉందో ఈ రోజున లక్షలాది మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే మనకు అర్థమవుతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 30 లక్షల పైగా మేము ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. ఆ 30 లక్షల మంది ఇళ్ల స్థలాలు ఎక్కడిచ్చారు? వాళ్ళకి నిజంగానే వాళ్ళకి నివాస యోగ్యంగా ఉంటే మళ్ళా తిరిగి లక్షలాది మంది ఇళ్ల స్థలాల కోసం ఎందుకు వస్తున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా చాలా సిన్సియర్ గా, నిజాయితీగా చిత్తశుద్ధ ప్రభుత్వాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వము పనికి రాని చోట్ల, నివాస యోగ్యం కాని చోట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా కేవలం ఒక 10% మంది మాత్రమే ఏదైనా కొంచెం మంచి స్థలాల్లో ఇళ్ల స్థలాలు ఏమన్నా కట్టుకున్నారేమో, కానీ మిగతా 90% కూడా నివాస యోగ్యం కానటువంటి ప్రాంతాలు, చౌడు నేలల్లో, లేదంటే మునిగిపోయే ప్రాంతాల్లో, చెరువుల్లో, రోడ్ల పక్కన ఎక్కడ కూడా పనికిరానటువంటి ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. విజయవాడ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో విజయవాడ నగరంలో ఉన్న నిరుపేదలకి చీకొండూరులో స్థలాలు ఇచ్చారు. కాకినాడలో చౌట్నాల్లో ఇచ్చారు, చెరువుల్లో ఇచ్చారు. చిన్న వర్షం వస్తే మునిగిపోయేటువంటి ప్రాంతాల్లో ఈ రకంగా ఇళ్ల స్థలాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఆనాడు, ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది. మేము పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని. మేము గొంతుమ కోరికలు కోరటం లేదు. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీల్ని చిత్తశుద్ధితో మీరు అమలు చేయమని అడుగుతా ఉన్నాము. 5 లక్షల రూపాయలు పక్కా గృహ నిర్మాణానికి ప్రభుత్వమే సహకారం అందించాలని ఈ రోజున, మరి అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది టిడ్కో గృహాల్ని ఈనాడున్నటువంటి ప్రభుత్వమే గత 10 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. ఆ టిడ్కో గృహాలు ఇంతవరకు పంపిణీ కాలేదు. టిడ్కో గృహాలను వెంటనే పంపిణీ చేయాలని, అలాగే భూమి లేని నిరుపేదలకు భూములు పంపిణీ చేయాలని అనేకమైన డిమాండ్లతోటి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మన వినుకొండ పట్టణంలో 2 సెంట్లు లేని, సెంటు కుంట లేని, భూమి లేని, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలం లేని, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేనటువంటి పేద ప్రజలందరూ కూడా ఈ రోజున ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. మనం కూడా అర్జీ పెట్టుకుందామని చెప్పి దానికి సంబంధించిన అర్జీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇక్కడికి వచ్చి అర్జీలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. పోయినసారి కూడా మీ అందరికీ చెప్పాను. నేను ఏం చెప్పాము, దరఖాస్తు అనేది మనం ఆన్లైన్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్గా అప్లికేషన్ ఇవ్వడం వల్ల మనం మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవడానికి కూడా ఉండదు. ఆన్లైన్లో మీరే స్వచ్ఛందంగా వెళ్ళి పెట్టుకోవాలని చెప్పాను కూడా పోయినసారి కూడా తెలియజేశాను. అలాగే కొంతమంది పెట్టుకున్నారు కూడా, గతంలో వచ్చిన కొంతమంది పెట్టుకున్నారు. అప్లికేషన్స్ అన్ని కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది.
ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు చెప్పేదాంట్లో ఏం చెప్పారు, ఆల్రెడీ మేము అర్జీ పెట్టుకుంటుంటే గతంలోనే మాకు ఇల్లు ఉన్నట్టు వస్తుందని చెప్పారు. కానీ మీకు ఇల్లు లేదే రాదు కదా, మీకు ఇంటి పనులు కానీ ఏదైనా ఉంటే మీ కుటుంబ సభ్యుల్లో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అదేంటనేది ఒక్కొక్కరు ఏమైనా సరే అప్లికేషన్ తీసుకొని వస్తే వాళ్ళు వెరిఫై చేసి అసలు మీకు ఇళ్ల స్థలం ఎందుకు వచ్చిందా లేదా, లేకపోతే లేకుండా మీకు పడిందా, పడిందని పొరపాటుగా ఏ విధంగా తీసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. కానీ మీరు ఈ రోజు వచ్చారు, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడోసారో తెలియదు మళ్ళీ. కాబట్టి మీరు వచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు అప్లికేషన్ తీసుకొచ్చి తెలుసుకోండి దాని గురించి. మీరు అసలు ఇళ్ల స్థలం ఉందా లేదా, ఒకవేళ ఉంటే రావట్లేదా అనేది తెలుసుకుని దాని ప్రకారం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుతున్నాను. నేను మీ ఇచ్చిన అర్జీ కూడా మా దగ్గర అటెండ్ చేసుకుంటాం. మీరు పోయినసారి కొంతమంది నాకు మాట్లాడుకున్నాను, మేము అర్జీలు ఇస్తున్నాము పక్కన పోతాయి, అట్లా ఏముండదు. మీరు గతంలో ఇచ్చిన అర్జీలన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుని దగ్గర పెట్టుకున్నాము. వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తెలియజేశాము. ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ గా అప్లికేషన్ మీ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చెప్పాను. ఆ విధంగా చేసుకోండి, నేను కూడా చేస్తాం. మీ దగ్గర ఉన్న అర్జీలన్నింటినీ కూడా మేము పరిశీలించుకొని ఏ విధంగా కూడా చెప్తాము. మీరు ఎప్పుడైనా సార్ మా అర్జీ అడిగినా సరే మేము కూర్చొని చెప్పడం కూడా జరిగింది. ఓకేనా? 2026-27 విద్యా సంవత్సరంకు గాను ముక్కెళ్లపాడు గ్రామంలో ఉన్న బడి 7 పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చుటయ్యే లక్ష్యంగా, అలాగే ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యతను వివరించడం జరిగింది. ఉపాధ్యాయులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థుల సహకారంతో తల్లిదండ్రులకు అవగాహన, గ్రామంలో ఉన్న బడి 7 పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చుటయ్యే లక్ష్యంగా ఉపాధ్యాయులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థుల సహకారంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పేదల పాలిట పెన్నిధి, నేత్ర ప్రదాత, ప్రజా సేవకులు, ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు శివశక్తి ఫౌండేషన్ చక్కెర కంటి నేత్రాలయం ఆధ్వర్యంలో ఈపూరు పంచాయతీ కార్యాలయం నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని ఫౌండేషన్ మేనేజర్ ఫణికుమార్ తెలియజేశారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో 80 మంది హాజరు కాగా 40 మందికి కంటి ఆపరేషన్లు అవసరమైనట్లు వైద్యులు నిర్ధారించినట్లు ఫౌండేషన్ మేనేజర్ తెలియజేశారు. శుక్ల ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించిన వారిని పెదకాకాని శంకర కంటి ఆసుపత్రికి తరలించి ఆపరేషన్లు చేయించబడుతుందన్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థిక బకాయిల సాధన కోసం రణభేరి 3.0లో భాగంగా వినుకొండ ప్రాంతీయ శాఖల ఆధ్వర్యంలో వినుకొండ మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ముందు ప్రధానమైన సమస్యలపై ఒక్కరోజు నిరాహార దీక్ష శిబిరాన్ని వినుకొండ తాలూకా ఏపీ జేఏసీ చైర్మన్ పి సుధాకర్ రెడ్డి, విశ్రాంతి ఉద్యోగుల సంఘం బాధ్యులు కె కృష్ణమూర్తి, బి సుబ్రహ్మణ్యం ప్రారంభించడం జరిగింది. నిరాహార దీక్షలో వివిధ సంఘాల నాయకులు, వక్తలు ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన 12వ పిఆర్సీ, ఐఆర్, డిఏలు, డిఏ బకాయిలు, ఈహెచ్ఎస్ కార్డులు, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ఇలా ఎన్నో రకాల సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఉద్ఘాటించారు. అనంతరం వినుకొండ తహసీల్దార్కు విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాలలో జరుగుతున్న యూటీఎఫ్ రణబేరి 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రాష్ట్రంలోని యూటీఎఫ్ కార్యకర్తలందరికీ ముందుగా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎం రవిబాబు, యూటీఎఫ్ పల్నాడు జిల్లా కోశాధికారిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో మరి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నామంటే దాని ఆవశ్యకత మనకు ప్రభుత్వమే కల్పించింది. ఒక ఉద్యమ సంఘం అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే బయటకు వచ్చి గొంతెత్తుతుంది తప్ప అన్నీ ప్రశాంతంగా ఉంటే ఏ సంఘము బయటికి రాదు, ఏ సంఘము మాట్లాడదు. మరి అలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం నుంచి మనం గమనిస్తే మరి ఎన్ని సమస్యలను మనం ఎదుర్కొంటున్నామో. మనకుండే ఆర్థిక సమస్యలతో పాటుగా పాఠశాలలో సరిగా పనిచేసే అవకాశం కూడా ఇవ్వకుండా రకరకాల బాధ్యతలతో, రకరకాల యాప్లతో బోధన సమయాన్ని కూడా హరిస్తూ చివరికి మమ్మల్ని బోధనకే పరిమితం చేయండి అనే నినాదంతో కూడా మనం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు మనం చేపట్టిన ఈ రణబేరి 3.0 కార్యక్రమం కేవలం పిఆర్సీ ప్రకటించాలి అని, అలాగే ఐఆర్ ప్రకటించాలని, పిఆర్సీ కమిషన్ నియమించాలని, అలాగే మరి 4 డిఏలు పెండింగ్ ఉన్న డిఏలన్నింటినీ విడుదల చేయాలని, అలాగే హెల్త్ కార్డులు, మెడికల్ బిల్స్ వెంటనే సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఎంతోమంది రిటైర్డ్ అయిన ఉద్యోగులకి రావాల్సిన అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ని 65 సంవత్సరాల నుంచే ఇవ్వాలని చెప్పేసి ఈ ముఖ్యమైన, అలాగే జీవో నంబర్ 57ని
అమలుపరిచి మరి సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులందరికీ ఉద్యోగులందరికీ ఓపీఎస్ని అమలుపరిస్తే అందరూ సంతోషంగా ఉంటారని, అలాగే ఆర్థిక పరిస్థితుల్లో ఎంతోమంది ఉపాధ్యాయులు రావాల్సిన బకాయిలు రాక ఎంతో ఆవేదనతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి తెలియజెప్పాలని మరి రకరకాల కార్యక్రమాలతో యూటీఎఫ్ రణబేరి 1ని, రణబేరి 2ని, రణబేరి 3ని రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు కూడా మనం డైరెక్ట్గా మనకు ఉద్యమంలోకి వెళ్ళట్లేదు. ముందుగా రిప్రజెంటేషన్లు ఇస్తున్నాము, మీటింగ్లో మాట్లాడుతున్నాము, అడుగుతున్నాము, ఇస్తామంటున్నారు. కానీ అవన్నీ అమలు కావడం లేదు. అక్కడ ఇస్తామని చెప్పిన విషయాలన్నీ కూడా అమలు కావడం లేదు. ఆ నేపథ్యంలోనే తప్పనిసరి పరిస్థితిలో మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయం తీసుకొని మరి నిరాహార దీక్ష అనేది చేపట్టడం జరిగింది. ఈరోజు జరిగిన ఇక్కడ వినుకొండలో జరిగిన ఈ కార్యక్రమాల్లో మనకు ఏపీజేఏసీ నాయకత్వంలోని అన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి. అందరూ వచ్చి ఇక్కడ మాకు మద్దతుగా మాట్లాడడం జరిగింది. అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులంతా వచ్చి మాట్లాడడం జరిగింది. ఉపాధ్యాయులే కాకుండా ఆర్టీసీ ఎంప్లాయీసే కాకుండా మరి ఎంతోమంది ఉద్యోగులు మాకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఆ సంఘీభావం తెలియజేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కార్యక్రమాలలో ఇంకా ఎక్కువగా ఉధృతం చేస్తామని, దీనితో మా సమస్యలు పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా జిల్లా స్థాయిలో మళ్ళీ నిరాహార దీక్ష, చివరికి అసెంబ్లీని చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఆలోచించి వెంటనే మా డిమాండ్లన్నీ పరిష్కరించి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సంతోషంగా ఉండే విధంగా చూడమని చెప్పి తెలియజేసుకుంటూ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వినుకొండలో రణబేరి 3.0లో భాగంగా ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్ష ప్రధాన ఉద్దేశం పిఆర్సీ కమిషన్ నియమించాలని. ఈ పిఆర్సీ మాకు 1/7/2023 నుంచి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే 2 సంవత్సరాలు కాలాతీతం అయిపోయింది. కనీసం ఇప్పటికైనా సరే పిఆర్సీ కమిషన్ నియమించాలని చెప్పి యూటీఎఫ్ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. దీంతో పాటుగా ఐఆర్ ప్రకటించాలి. అలాగే ఎంతోమంది ఉద్యోగులతో పాలిట భారంగా ఫీల్ అవుతున్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. అలాగే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 4 డిఏలు విడుదల చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. అలాగే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల యొక్క డిమాండ్లకు తలొగ్గిపోతే పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ప్రభుత్వాన్ని దించే వరకైనా పోరాడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున కోరుతున్నాం. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.